ఎపిసోడ్లో మాట్లాడుకునేదానికి కొన్ని విషయాలు ఉన్నాయి అబ్బా. ఈ 3 లక్షల లాజిక్ ఏదో నాకు నిజంగా అర్థం కాలేదు. ఆ 3 లక్షల లాజిక్ గురించి మాట్లాడదాము. ఆ 3 లక్షల లాజిక్ అంటే ఏ బ్రెయిన్ పెట్టుకొని ఆలోచించినాడు కళ్యాణ్ అని చెప్పేసి ఆ విషయం నాకు అర్థం కాలేదు. దాని తర్వాత తనుజ అప్పటిదాకా ఆడియన్స్ మాట మీద ఉంటాను అనేసి చెప్పింది. దాని తర్వాత 3 లక్షలు ప్రైజ్ మనీకి పెంచితే మాత్రం ఒప్పేసుకుంటాను అనేసి అనేది. దాని గురించి మాట్లాడతాం. అది కరెక్టా రాంగా అని చెప్పేసి దాని గురించి మాట్లాడతాం. అండ్ భరణి గారు అబ్బా, అయ్యో భరణి గారు ఏం స్వామి, భరణి గారిలో ఇంత కామెడీని ఉన్నాడా అని చెప్పేసి నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. నాకు భరణి గారు కామెడీ, నేను మామూలుగా ఇమాన్యుయల్ తప్ప నేను ఎవరి కామెడీకి నేను నవ్వలే ఇప్పటివరకు ఈ సీజన్లో. బట్ ఈరోజు భరణి గారు ఒక మాట అన్నప్పుడు నాకు టక్కనేసి నవ్వు వచ్చేసింది. అట్లా నాకు భయంకరంగా అనిపించింది. అండ్ గైజ్ ఒకటి చెప్తాను. సుమన్ శెట్టి గారు ఒక మనిషిలాగా యాజ్ అ హ్యూమన్ బీయింగ్ బుజ్జిగాడు అనేసి అనిపించింది. పల్లె క్యూట్ అనిపించింది. ఆయన సుమన్ యు ఆర్ ఎలిమినేటెడ్ అంటే ఆయన ఆ ఇన్నోసెంట్ పప్పీ ఫేస్ పెట్టుకొని ఉంటే నాకు బాధేసింది. అయ్యో ఎలిమినేట్ అయిపోతున్నాడా అని చెప్పేసి. నేనే చెప్పాను దట్ హీఈస్ నాట్ బిగ్ బాస్ ఇస్ నాట్ హిస్ కప్ ఆఫ్ టీ. ఇప్పటికీ అదే చెప్తాను. బిగ్ బాస్ ఇస్ నాట్ అ కప్ ఆఫ్ సుమన్ శెట్టి గారి టీ. బికాజ్ ఆయన ఎప్పుడు ఓన్ డెసిషన్స్ తీసుకోలేదు అండ్ ఆల్ ఆఫ్ దట్ వాస్ దేర్. బట్ ఆయన ఎలిమినేట్ అయిపోయాడు అనేసి అంటే నేను చూసేంతవరకు నాకు వేరేలా ఉంది. బట్ చూసిన తర్వాత అయ్యో చిన్న బుజ్జుగాడు అని ఎలాగ అనిపించింది, నాకు అట్లే అనిపించింది. ఐ ఫెల్ బ్యాడ్. కానీ సుమన్ శెట్టి గారి ఓటింగ్ ఈ వారం ఈ ఫినాలే వీక్లో సుమన్ శెట్టి గారికి ఎవరెవరైతే ఓటేస్తున్నారో సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ అంతా ఓట్లు గుద్దబోయేది ఎవరికి తెలుసా? కళ్యాణ్ పడాలకి. అది ఎందుకు ఏమి అనేసి చెప్తా, ఆ లాజిక్ చెప్తా, ప్రతి ఒక్కటి మాట్లాడదాం. తనూజ మాట మార్చిందా, ఫ్లిప్ చేసిందా, లేకపోతే కరెక్ట్గానే ఆలోచించిందా, దాని గురించి కూడా మాట్లాడదాం. ఓకేనా? ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు హోలా అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ మనకు వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరూ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ నా స్నాప్చాట్ లింక్ ఉంది, రెండింటిలో ఫాలో అయిపోండి. స్నాప్చాట్లో ఎందుకు ఫాలో అవ్వాలంటే ఇప్పుడు ఈరోజు బ్యాంకాక్ టాపిక్ కూడా వచ్చింది కదా. ఈ బ్యాంకాక్ థియరీ ఏంటో నాకు తెలియదు, కానీ బిగ్ బాస్ పోయిన ప్రతి ఒక్కరు వాళ్ళ ఖాళీగా ఉండే కాన్వర్జేషన్స్లో మాట్లాడుకునేదే బ్యాంకాక్ గురించి. నిజం చెప్తా ఉన్నాను. గోవా పోదాం అది ఇది అంత కాదు, గోవా పోతే కూడా కొంతమంది గుర్తుపట్టినారంటే మనం చేసే వేషాలంతా అందరూ కల్పించేస్తుంది. బ్యాంకాక్ పోదాం ఎంజాయ్ చేద్దామని చెప్పి నాకు ఈరోజు వాళ్ళు బ్యాంకాక్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటా ఉంటే నాకు నా బ్యాంకాక్ ప్లానే గుర్తొచ్చింది. నేను, సత్య, శ్రీహాన్, రేవంత్, ఆదిరెడ్డి, రాజ్గాడు, వసంతి, ఇంకెవరున్నారు, అంతే మేము 7 మంది బ్యాంకాక్ పోవాలా, దుమ్ము లేపాలా, రచ్చ లేపాలా అని చెప్పేసి ఎన్నిసార్లు అనుకున్నాం తెలుసా. బిగ్ బాస్ హౌస్లో ఉండి ప్లాన్ చేసి చాలామంది బిగ్ బాస్ హౌస్లో ఉండేటప్పుడు బ్యాంకాక్ ప్లాన్ చేసుకుంటారు. బట్ బయటికి వచ్చిన తర్వాత అందరు ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారు. కానీ ఆ బ్యాంకాక్ ప్లాన్ని నిజం చేసిందే నేను, సత్య, వసంతి. మేము ముగ్గురు మాత్రం ఎవరు వచ్చినా రాకపోయినా ఏ ఆడపిల్లకాయలు అయితే అనుకున్నామో ఆడపిల్లకాయలందరం కలిసి బ్యాంకాక్ పోయినాము. మగపిల్లకాయలందరూ హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. ఆదిరెడ్డి రాలే, శ్రీహాన్ రాలే, రేవంత్ రాలే, రాజ్ రాలే, వీళ్ళందరూ బిగ్ బాస్ తర్వాత ఆడిపోయినారు అనేసి కూడా ఎవరికి తెలియదు. కానీ నేను, సత్య, వసంతి ప్లాన్ ఆన్. మేము బ్యాంకాక్ వెళ్ళాం. బ్యాంకాక్లో మామూలు రచ్చ చేయలేదు. మీరు చూసిన సగమే, మిగతా సగం బిహైండ్ ద కెమెరాస్ చాలా ఉన్నాయి. అదంతా మీరు చూడలేరు, నేను చెప్పను, ఎందుకంటే నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. బ్యాంకాక్ ప్లాన్ ఏంటో నిజంగా మళ్ళీ వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత ఫినాలే తర్వాత ప్రాబబ్లీ న్యూ ఇయర్ తర్వాత నేను, కళ్యాణ్, సుమన్ శెట్టి, ఇమ్ము, డెమోన్, పవన్ మధ్యలో నేను ఎందుకు పానకంలో పుడకలాగా రితుని కూడా యాడ్ చేసుకొని బ్యాంకాక్ పోతాం. బ్యాంకాక్ వ్లాగ్ పార్ట్ 2 ఆల్రెడీ ఒక ఎపిసోడ్ అయిపోయింది. ఎపిసోడ్ ఆఫ్ బ్యాంకాక్ మళ్ళీ ఇప్పుడు అయిపోతుంది. సుత్తాడా ఈడే. కానీ బ్యాంకాక్ అని ఉంటే నేను ఎగ్జైట్ అయిపోయాను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఖాళీగా ఉండేటప్పుడు ఎవరికి ఏం చేయాలో తెలియదబ్బా. నామినేషన్స్ ఉండవు, ఈ టాస్క్లు ఉండవు, ఏమీ ఉండవు, చాలా టైం ఉంటుంది ఖాళీ టైం. ఆ ఖాళీ టైంలో ఏం చేయాలి అర్థం కాదు. ప్లాన్లు వేసుకుంటూ ఉంటాం. నీకు అలవాటు ఉందా, ఈ అలవాటు ఉందా, అది చేస్తావా, ఇది చేస్తావా, నిద్ర లేస్తే ఏం చేస్తావు, నీ ఫ్రెండ్స్ ఎవరు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, నీకు ఎవరైనా ట్రై చేశారా, ఆల్ దీస్ థింగ్స్ అన్ని బుల్షిట్ మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. నిజంగా బుల్షిట్ మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. నేను ఆల్రెడీ కూర్చుంటే ఏదో రివ్యూలు మాట్లాడుకుంటాం, కానీ నేను సత్య కూర్చున్నా, నేను శ్రీహాన్ కూర్చున్నా, నేను రేవంత్ కూర్చున్నా, నేను రాజు కూర్చున్నా, ఇదే సుత్తి టాపిక్లు సుత్తి అంతా మాట్లాడుకుంటూ ఉంటాం. బాగుండేది అబ్బా. ఈ బిగ్ బాస్ జర్నీ ఈజ్ సో బ్యూటిఫుల్. ఇట్స్ అన్ ఇంక్రెడిబుల్ జర్నీ. నాట్ ఎవ్రీబడి కెన్ ఎక్స్పీరియన్స్ దిస్ అంటిల్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్. ఓకే, సో తర్వాత ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లో తనుజ వచ్చేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని చెప్తా ఉండింది,
ఏం చేసింది, నేను రాత్రి చేసిన ఘనకార్యం అంతా చెప్తా ఉండింది అనమాట. ఏమని, నాకు డే 1 నుండి ఏం వచ్చినా నేను ఆడియన్స్ ప్రకారమే వెళ్తున్నా. సో విన్నర్ ప్రైజ్ మనీ నుంచి తీసుకోవాలని లేదు, అందుకే నేను వద్దు అనేసి చెప్పాను అనగానే కళ్యాణ్ లేచేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ తనుజ విన్నర్ ప్రైజ్ మనీ తీసుకునిందా తీసుకోలేదా, ఒకవేళ 3 లక్షలు ఖర్చు చేసుకునిందా లేదా అనేది అది తనుజ చేతిలోనే ఉంటుంది. కానీ తనుజ తీసుకున్న దానికి కళ్యాణ్ ఒక్కడే ఫీల్ అయ్యాడు. ఎందుకంటే కళ్యాణ్ మొత్తం వారం అంతా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు తనుజకి. సో ఒక ఛాన్స్ వచ్చినప్పుడు, తనకు ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ 3 లక్షలు తీసేసుకుంటే తనుజ బాగుండేది అనేది కళ్యాణ్ పాయింట్. ఎందుకంటే కళ్యాణ్కి తనుజ ఎప్పుడు బెనిఫిట్ అవ్వాలి అనేసి అనుకునేవాడు. కళ్యాణ్ చాలాసార్లు చెప్పున్నాడు ఎపిసోడ్లో కూడా, నువ్వు బాగుంటే చాలు, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అని కోరుకునే వాళ్ళు నేనే ఫస్ట్ ఉంటాను అని చెప్పేసి ఆల్రెడీ చెప్పాడు కళ్యాణ్. సో తనుజ హ్యాపీగా ఉంటే చాలు అనేసి అనుకునేవాడు. ఆ విన్నర్ అయినా కూడా, ఒకవేళ కళ్యాణ్ విన్నర్ అయితే కూడా తనుజ 3 లక్షలు కట్ చేసుకుని ఉంటే కళ్యాణ్కి ఏ ప్రాబ్లం ఉండేది కాదు. కానీ తనుజ ప్రాపర్ డెసిషన్ చాలా బాగా ఆలోచించి తీసుకునేది. ఏ రకంగా ఆలోచించిందంటే, ఒకవేళ కానీ తను ఆ 3 lakhs కానీ ఓకే చెప్పేసి ఉంటే జనాలందరూ మాట్లాడుంటారు, తనుజ చూడు ఎంత సెల్ఫిషో, తనేం ఆడి గెలవలేదు కదా, తను సపోర్టింగ్ టాస్క్తోనే గెలిచింది కదా, తను చూడు 3 లక్షలు తీసేసుకుందని చెప్పేసి పాయింట్అవుట్ చేసి ఆ పిల్ల తప్పు అని చెప్పేసి ఆ పిల్ల 3 లక్షలు తీసుకుని ఉంటే ప్రతి ఒక్కరూ ఆ పిల్ల నెగిటివ్ చేసి ఉంటారు. కళ్యాణ్ పిఆర్ కానీ వేరే ఏ పిఆర్స్ అయినా కూడా తనుజని నెగిటివ్ చేసి ఉంటారు. ఆ పిల్ల చాలా ప్రాపర్గా డెసిషన్ ఆలోచించి, లేదు నేను విన్నర్ ప్రైజ్ మనీలోంచి కట్ చేయాలి అనుకోవట్లేదు, ఎందుకంటే నాదైతే నేను తీసుకుంటా, బట్ వేరే వాళ్ళదైతే నేను తీసుకోను అనేసి అనేది షీ ఈజ్ వెరీ మచ్ పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకునింది. ఆడియన్స్ ఓటింగ్ కూడా చాలాసార్లు తనుజ చెప్పింది దట్ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే నేను పోతాను అని చెప్పేసి. తనకి గోల్డెన్ బజర్ వచ్చినప్పుడు కూడా ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే పోతా అనేసి చెప్పింది. సో ప్రతిసారి షీ వాజ్ ఆల్వేస్ గివింగ్ దిస్ ప్రయారిటీ టు ఆడియన్స్ ఓట్స్. కానీ ఒక పాయింట్లో నాగార్జున గారు వచ్చి, ఒకవేళ విన్నర్ ప్రైజ్ మనీకి 5 లక్షలు యాడ్ చేసేలా ఉంటే నువ్వు ఒప్పుకొని ఉంటావా, తీసుకుంటావా ఇమ్యూనిటీ అంటే, ఎస్ సార్ నేను తీసుకుంటాను అనేసి అనింది. సో ఈ పాయింట్ మీద జనాలందరూ వేసే క్వశ్చన్ ఏంటంటే, ఆడియన్స్ ఓట్స్ కన్సిడర్ చేస్తారనేసి అన్నావు కదా, మరి విన్నర్ ప్రైజ్ మనీకి 5 లక్షలు యాడ్ అయితే మాత్రం ఎలా ఒప్పుకుంటావు అనేసి. బేసిక్ ఆబ్వియస్ థింగ్ గైస్, మీరు ఏదన్నా ఒక ప్రోడక్ట్ని అమ్మాలనేసి అనుకున్నారనుకో, మీకు ఎక్కువ డబ్బులు వచ్చేలాగా అమ్ముతారు. దానికి మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అన్నారనుకో, అది తక్కువ డబ్బులు వచ్చేలాగా కొనాలి అనేసి అనుకుంటారు. సో సేమ్ ప్రోడక్ట్, ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఈ ఫోను నేను 35,000కి అమ్ముదామనేసి అనుకుంటాను. 35,000కి ఈ ఫోన్ నేను అమ్ముతాను, కానీ ఎవడైనా సేమ్ ఇదే ఫోన్ నాకు అమ్ముతాను అనుకో, 20,000కి ఇస్తావా అనేసి అంట. అర్థమైందా? సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో దట్ ఈస్ ద బేసిక్ హ్యూమన్ థింగ్, హ్యూమన్ టెండెన్సీ. ఇక్కడ తనుజ ఆడియన్స్ ఓట్స్ అని ఒకటే చెప్పలేదు, ఇంకొక పాయింట్ కూడా చెప్పింది, వేర్ విన్నర్ ప్రైజ్ మనీలోంచి నేను కట్ చేసుకోవాలనుకోవట్లేదు అనేసి. కానీ అదే 5 లక్షలు కానీ బిగ్ బాస్ ఆ విన్నర్ ప్రైజ్ మనీకి యాడ్ చేశాడు అనుకో, దట్ ఈస్ అ బెనిఫిట్ టు ద విన్నర్. సో 50 lakhs వచ్చే చోట 55 lakhs వస్తుంది, అది బెనిఫిట్ అవుతుంది విన్నర్కి. సో ఆ పాయింట్లో మేబీ తను అలా చూస్ చేసుకుంటా అనేసి చెప్పిందేమో, అంతేగాని తను ఎక్కడ ఆడియన్స్ ఓట్స్ మీద వెళ్తాను అది ఇది అని చెప్పేసి మాటలు అయితే ఫ్లిప్ చేయలేదు. ఆడియన్స్ ఓట్స్ అనేది షీ హ్యాస్ దట్ ఇన్ మైండ్. అండ్ ఆల్సో ఆడియన్స్ ఓట్స్ లేకపోయే ఉండేది అదంతా తెలీదా, తనుజకు తెలీదా, కళ్యాణ్కి తెలీదా, హౌస్లో ఉండే వాళ్ళందరూ తెలీదా అట్లా ఖచ్చితంగా నెక్స్ట్ ఫైనలిస్ట్ అవుతుంది అనేసి, తనుజ విన్నింగ్ రేస్లో ఉందనేసి వాళ్ళందరికీ తెలీదా. సో ఎందుకు ఎవరైనా ఇమ్యూనిటీ కావాలనేసి కోరుకుంటారు, దట్ ఈస్ బేసిక్ థింగ్. అందరూ బ్రెయిన్ పెట్టి ఆలోచించినారు, తనుజ ఆ బ్రెయిన్ ప్లస్ మనసు 2 పెట్టి ఆలోచించింది, విచ్ ఈస్ యాక్చువల్లీ గుడ్ థింగ్. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి 3 లక్షలు, అరే నీకు ఇంపార్టెంట్ అరా 3 లక్షలు, అరే నీకు 3 లక్షలు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఏదో ఫ్రస్ట్రేషన్లో తిక్కలాగా మాట్లాడాడు. నిజంగానే చిన్నపిల్లలాగే 23 ఏళ్ళు అప్పుడప్పుడు 23 ఏళ్ళ కంటే ఓవర్గా 33 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండేటట్టు ఆలోచిస్తాడు చాలా మెచ్యూర్డ్గా. బట్ ఫస్ట్ టైం మళ్ళీ నిబ్బాలాగా ఆలోచించినాడు అనేసి అనిపించింది. 23 ఏళ్ళలాగా ఇప్పుడు నాకు ఏదైనా కష్టాలు వచ్చిందనుకో బయట, ఆ 3 లక్షలు నువ్వు నాకు ఇవ్వలేవా సరే ఓకే, సరే నువ్వు గెలవలేదనుకో మేము ఇవ్వం మా పోని అన్నాడు. అంటే ఒకవేళ 3 లక్షలు పోయి 47 లక్షలు వచ్చి మిగిలిన 3 లక్షలు ఎవరికైనా కావాలి అంటే ఇవ్వవా అని చెప్పేసి ఆ లాజిక్ ప్రకారం మాట్లాడినాడు. తిక్కబట్టేసింది కళ్యాణ్. ఫుల్ కోపంలో ఏం మాట్లాడతామో అర్థం కాదనే పాయింట్లో ఏదేదో మాట్లాడినాడు సంబంధం లేకుండా. తనుజ ఈ వారం అంతా సపోర్ట్ చేసింది వేస్ట్ అయిపోయింది కదా అనే పాయింట్లో కళ్యాణ్కి ఫ్రస్ట్రేట్ అయినాడు. మిగిలిన ఇద్దరు అర్థం చేసుకున్నారు, ఇమాన్యుల్ అర్థం చేసుకున్నాడు, డెమోన్ పవన్ అర్థం చేసుకున్నాడు. ఇక్కడ స్వామి బర్నీ గారు వచ్చి నాకు బర్నీ గారు కామెడీ నిజంగా స్వామి, టక్కన ఆయన వచ్చి అట్లా డైలాగ్ వేసిపోతూ ఉంటాడు. సో బర్నీ గారు వచ్చి ఎక్కడ మొదలు పెట్టామో పోయిన ఆదివారం అక్కడే మిగిలామో అన్నాడు. నాకు టక్కన నవ్వొచ్చేసింది. నిజంగానే వారం మొత్తం బొక్క. ఈ వారం అంతా ఎట్లయిపోయిందంటే ఆదిత్య 369 లాగా మొత్తం టైం మెషిన్లోకి వెనకాల పోయేసి మళ్ళీ అక్కడికే వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. మొత్తం జరిగిందంతా గాల్లో పోయినట్టే. మొత్తం ఈ వారం జరిగిందంతా బొక్క, వేస్ట్, దేనికి పనికిరాని వారం. చేసిందంతా
గంగలో కలిసిపోయినాయి మొత్తం. ఓ మీ గంగార్పణం లాగా ఈ వారం అంతా మొత్తం మళ్ళీ లాస్ట్ సండే నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనేసి అనిపించింది. అది నాకు భలే కామెడీగా ఉంది స్వామి నిజంగానే. దాని తర్వాత ఇక్కడ ఒకటి జరిగింది, అరే నాకు ఎంత క్యూట్ అనిపించింది తెలుసా. కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడు, కళ్యాణ్ అమ్మాయిలు తాకుతూ మాట్లాడతాడు అది ఇది అని చెప్పేసి ఇన్ని మాట్లాడినారు. కళ్యాణ్ ఎన్నిసార్లు అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ కూర్చున్నాడు. మాధురి గారు వచ్చి నిలబడుకో ఉంటే రండి కూర్చోండి అని చెప్పేసి చైర్ లాగి కూర్చోపెట్టుకోవడం. అండ్ ఒకసారి జైలు దగ్గర కూడా ఈ పిల్ల రమ్య మోక్ష కూర్చోంటే ఆ పిల్ల ఎదురుకుండా కూర్చోకుండా కొంచెం కుర్చీ లాక్కొని కూర్చోవడం. చాలాసార్లు రెస్పెక్ట్ ఇచ్చాడు. కన్ఫెషన్ రూమ్లో కూడా రమ్య మోక్ష కూర్చోంటే పక్కన కూర్చోకుండా నిలబడుకొని ఉండడం. చాలాసార్లు రెస్పెక్ట్ ఇచ్చి చాలా ఆ న్యాచురాలిటీ అనేది ఉంటుంది కళ్యాణ్ దగ్గర. తనుజ వెళ్ళి కింద మోకాల మీద కూర్చుంటుంది. వెంటనే తను కూడా కుర్చీ దిగి కింద కూర్చుంటాడు. సూపర్ క్యూట్ అనిపించింది అబ్బా, సూపర్ డూపర్ 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 క్యూట్. వాట్ అ జెంటిల్మ్యాన్ అనేసి అనిపించింది నాకైతే. డామ్ ఫకింగ్ క్యూట్ అనిపించింది. వెరీ క్యూట్ సైన్ ఫ్రమ్ హిస్ వెరీ క్యూట్ గెస్చర్ ఫ్రమ్ హిస్ సైడ్. సో క్యూట్, వెరీ క్యూట్, ఓ క్యూట్, వెరీ నైస్. నాకు భలే అనిపించింది అక్కడ. ఓకే, దాని తర్వాత కళ్యాణ్ అన్నాడు, గేమ్లో ఉన్నప్పుడు 14 వారాలు నువ్వు ఆడినప్పుడు ఎందుకు సాక్రిఫైస్ చేస్తున్నావు? మాకు అత్యవసరాలు ఉన్నాయంటే 3 లక్షలు ఇవ్వలేవా? బయటికి వెళ్తే ఇవ్వలేవా? ఎంత కష్టపడుతున్నామన్నా. ఇది ఒక్కటి తగ్గించుకోవాలబ్బా కళ్యాణ్. కొంచెం కోపం వస్తుంది, ఎమోషన్స్ ట్రిగర్ అవుతాయి. కానీ ఇమాన్యుల్ ఓడిపోతే ఏడుస్తూ ఉంటాడు, తనుజ డబ్బులు తీసుకోకపోతే ఏడుస్తూ ఉంటాడు. అట్లా ఏడ్చేది మాత్రం ఎందుకు పిల్లోళ్ళలాగా ఏడుస్తుంటాడు. అప్పుడప్పుడు బాగా మెచ్యూర్గా ఉంటాడు, అప్పుడప్పుడు పిల్లోళ్ళలాగా చేస్తున్నాడు అనిపిస్తుంది. దాని తర్వాత తనుజ, బిగ్ బాస్ నేను ఎలా సేమ్ తనుజ ఎట్లా చెప్తుందో చెప్తా. ఓకే, బిగ్ బాస్ నేను గెలిచినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా అని చెప్పారా? అందరితో ప్రేమగా మాట్లాడుతున్నారు, నాతో తప్ప. ఈ గుండెకి ప్రేమ అవసరమని మీకు అర్థం కాదా బిగ్ బాస్? అభినందిస్తున్నా అనే మాట చెప్పరా? నువ్వు నెక్స్ట్ వీక్ ఈ టైంకి మన పొట్టలు బటర్ఫ్లైస్ ఉంటాయి అని చెప్పింది. తర్వాత మళ్ళీ ఇంకొక క్యూట్ కాన్వర్సేషన్. అబ్బా ఏం ఫ్లర్ట్ రా బాబు, ఫ్లర్టింగ్. ఓ మై గాడ్, నాకు మాటలు మాట్లాడే వాళ్ళంటే భలే ఇష్టం. అమ్మాయిలు కూడా బాగానే మాట్లాడతారు, బట్ అమ్మాయిలు మాట్లాడితే మనం ఏమేంటాం. అబ్బాయిలు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే భలే ఉంటుంది. ఇట్లా బాగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన దాంట్లో? నాకు ఇట్లా అబ్బాయిలు కొంచెం అర్థమయ్యి అర్థం కానట్టు, ఫ్లర్ట్ చేసి చేయనట్టు, ఇష్టం చూపించినట్టు మాట్లాడుతుంటే భలే అనిపిస్తుంటుంది. సో ఇక్కడ ఏమనుకున్నానంటే, తనుజ, మనుషులు అన్నాక కోపం, ప్రేమ, పిచ్చి ఉన్న వాళ్ళనే మనుషులు అంటారు, నీలాగా రోబో కాదు. సరే ఫీల్ అవ్వకు అంటే కళ్యాణ్, రోబో అని నాకు ఫీలింగ్స్ ఉండవు కదా, టక్కని వేసేసాడు. ఎలా వేసాడు అలా. మరి తనుజ, మరి నీకు లేవా? అది నీకే తెలియాలి. ఓ మై గాడ్, ఏమిరా స్వామి, నాకు అసలు ఇంతవరకు ఈ 9 సీజన్స్లో ఎవ్వరి ట్రాక్ నచ్చలేదు. ఫస్ట్ టైం నాకు తనుజ కళ్యాణ్ ట్రాక్ నచ్చింది. అది ఏం ట్రాకో నాకు తెలియదు, కానీ లవ్ ట్రాకో రైల్వే ట్రాకో అదైతే నాకు భలే నచ్చింది గైస్. చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది. ఐ విల్ మిస్ దెమ్ ఈ 1 వీక్ తర్వాత. ఇండివిజువల్గా వాళ్ళని పక్కన పెట్టేసి ఎవరు విన్నర్ అవ్వాలి ఏమి ఈ లోస్కంతా కాదు. తనుజ మీద నాకు అసలు హేట్రెడే లేదు. ఐ లవ్ హర్, షీఈస్ వెరీ క్యూట్, షీఈస్ వెరీ బ్రెయినీ. అప్పుడప్పుడు ముద్దుగా అనిపిస్తుంది, అప్పుడే మాట్లాడేది, అప్పుడప్పుడు కొంచెం కోపం వచ్చినా అప్పుడప్పుడు ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది. తన నామినేషన్ పాయింట్ సూపర్గా ఉంటాయి, తన బ్రెయిన్ సూపర్గా ఉంటుంది, తను ఆలోచించే విధానం సూపర్గా ఉంటుంది. బట్ విన్నర్గా ఎలిజిబులా అనేసి అంటే నాకెందుకో కళ్యాణ్, డెమాన్, ఇమాన్యులే మోర్ ఎలిజిబుల్ ఫర్ విన్నర్ అనేసి అనిపించింది. కానీ కళ్యాణ్కి ఒకటే ఎందుకు చెప్తున్నావు నువ్వు, డెమాన్ గురించి ఇమాన్యుల్ గురించి ఎందుకు చెప్పట్లేదు అంటే, టైటిల్ రేస్లో ఇద్దరే ఉన్నారు, ఇద్దరు తనుజ ఆర్ కళ్యాణ్. వీళ్ళిద్దరే టైటిల్ రేస్లో ఉండేటప్పుడు ఇప్పుడు నేను ఇమాన్యుల్ని, డెమాన్ పవన్ని పుష్ చేసినా కూడా వేస్ట్. నేను ఎంత పుష్ చేసినా వాళ్ళిద్దరు గెలవరు అనేసి తెలిసినప్పుడు విన్నింగ్ అనే పాయింట్ వచ్చినప్పుడు నేను వాళ్ళ గురించి మాట్లాడను. బట్ డెమాన్ పవన్, ఇమాన్యుయల్, కళ్యాణ్ ముగ్గురు డిజర్వింగ్ విన్నర్స్ ఫర్ బిగ్ బాస్ టైటిల్. ఈ సీజన్ అయితే ముగ్గురు డిజర్వింగ్ విన్నర్స్ ఉన్నారు. బట్ ఆల్రెడీ కళ్యాణ్ రేస్లో ఉన్నాడు, ఇంకా విన్ అయిపోతాడు, నెక్స్ట్ స్టెప్ టు విన్నింగ్. కాబట్టి కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై లాజిక్. ఓకే, దాని తర్వాత బింగో వచ్చేసి ఎవరికి ఏమి ఇవ్వాలి అనేసి. గైస్, తనుజ కళ్యాణ్ ఇద్దరు బాగానే ఉంటారు, వాళ్ళిద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళిద్దరు చాలా జెన్యూన్గా ఉంటున్నారు. నిజంగానే చాలామంది చెప్తా ఉన్నారు తనుజ ఫైనలిస్ట్ అయిన దానికి కళ్యాణ్ అసలు ఫీల్ అయిపోతున్నాడు బ్యాడ్గా, కళ్యాణ్కి ఇష్టమే లేదు, సాడ్గా ఫీల్ అవుతున్నాడు. అంటే అంత సాడ్గా ఫీల్ అయ్యేవాడు మెంటల్ ఎందుకు సపోర్ట్ చేస్తాడు? అడుగడుగు సపోర్ట్ చేసుకుంటానే వస్తున్నాడు. ప్రతి దానికి స్ట్రాటజీస్ చెప్తున్నాడు, స్ట్రాటజీస్ చెప్పి ప్రతి ఒక్కటి చెప్పి
వెళ్ళి నేను సంచాలకు అయితే చెప్పలేను కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను అనేసి చెప్పినాడు. బర్నీ గారిని డబ్బులు అడిగి తీసుకున్నాడు. అవన్నీ ఎందుకు? సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలనేసే కదా, తనుజ గెలవాలనేసే అన్నాడు కదా. తనుజ గెలవాలని అంతా చేసినోడు, తను గెలిచినప్పుడు ఆనందంగా ఫీల్ అయ్యిండా. కాకపోతే ఇంకొక పక్క ఫ్రెండ్ ఏడుస్తూ ఉంటే ఏడ్చే ఫ్రెండ్ దగ్గర ఉంటారా, నవ్వే ఫ్రెండ్ దగ్గర ఉంటారు ఎవరైనా? ఒక నవ్వే ఫ్రెండ్ దగ్గర ఉండి ఏడ్చేవాడిని అట్లే వదిలేస్తే వాడు అసలు ఫ్రెండ్ ఎందుకు అవుతాడు? హీ వాల్యూస్ ఫ్రెండ్షిప్ అండ్ ఐ వాల్యూ దట్. బింగో. కిల్లింగ్ క్రీమ్ అండ్ ఆనియన్ అంటే తనుజ కళ్యాణ్కి ఇచ్చింది. తర్వాత స్పైసీ అంటే ఇమాన్యుయల్ వచ్చి తనుజకి ఇచ్చాడు. థ్రిల్లింగ్ టొమాటో అంటే సంజన గారికి, సంజన గారు డెమాన్కి, డెమాన్ సంజనకి, ఇద్దరు అట్లా ఇచ్చుకున్నారు. సో ఇట్లా మొత్తం ఇట్లా జరిగిపోయింది ఇది. దాని తర్వాత ఒక ఏదో టాస్క్ వచ్చింది, కార్ టాస్క్. ఆ కార్ టాస్క్లో వీళ్ళు భయంకరంగా ఫన్ చేసుకున్నారు గైస్. అసలు అది ప్రమోషనల్ టాస్క్ లాగే లేదు. వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటా బర్నీ గారు నవ్వుతా, బర్నీ గారు పా భలే నచ్చారు స్వామి, నిజంగా చెప్తున్నాను. ఈయన కానీ ఫస్ట్ నుంచి ఇట్లుంటే, ఫస్ట్ వీక్ నుంచి బర్నీ గారు కానీ ఈ 2-3 వారాల్లో ఉన్నట్టుంటే ఆయన కంపల్సరీ టాప్ 5 కాదు టాప్ 3లో ఉంటారు 100% బర్నీ గారు. ఎందుకంటే అంత బాగుంది స్వామి ఆయన కామెడీ కానీ ఆయన బిహేవియర్ కానీ అంత బాగుంది. ఈ లాస్ట్ వారాల్లో ఉండింది ఏదో ఫస్ట్ వీక్ నుంచి చూపించి ఉండొచ్చు కదా స్వామి. అయ్యో నాయన. దాని తర్వాత నాగార్జున గారు అదే ఇమ్యూనిటీ క్వశ్చన్ అడిగారు, దాని గురించి చెప్పినారు. కన్ఫెషన్ రూమ్లో నీకు చెప్పారు కదా తనుజ నువ్వు బాగా ఆడావు అనేసి. అంటే సార్ నేను వినలేదు సార్, నేను నిన్నటి నుంచి అనుకుంటున్నాను సార్ మీరు నన్ను ఏమీ మాటలు అనకూడదు అని. సో నేను దాని గురించి ఉన్నాను సార్, నేను ఆల్రెడీ అంత ఆలోచించలేదు సార్ అంటే. అది కాదు తనుజ, నేను చెప్తున్నాను నీకు. కన్ఫెషన్ రూమ్లో బిగ్ బాస్ బాగా ఆడేవన్నారు. నీ చిన్ని గుండెకి ప్రేమతో చెప్తున్నా, నువ్వు బాగా ఆడావు. నీ ఆట తీరు, ద వే యూ రీచ్ ద టాప్, నువ్వు డెసిషన్స్ తీసుకున్న తీరు అభినందనీయం. నాకేమనిపించిందంటే ఈరోజు అందరినీ అంత పొగిడారు కదా, అందరికీ అంత చెప్తున్నారు కదా, ఎవరి ఇష్యూస్ కూడా అడ్రస్ చేయలేదు కదా, కనీసం అప్రిషియేషన్ లేదు అనేసి ఫీల్ అవ్వాల్సింది ఎవరు తెలుసా ఇక్కడ? ఇమాన్యుయల్ మొత్తం లాస్ట్ వరకు పెట్టిన అన్ని టాస్కుల్లో 97% ఇమాన్యుయలే గెలిచినా కూడా, లాస్ట్ ఒక్క ఆట ఓడిపోయినా కూడా యాక్చువల్ అప్రిషియేషన్ రావాల్సింది ఇమాన్యుయల్కి. కానీ ఇమాన్యుయల్కి ఒక చిన్న అప్రిషియేషన్ కూడా రాలేదు. అది బిగ్ బాస్ నుంచి కానీ నాగార్జున గారి నుంచి కానీ. అంత ఏడ్చాడు, ఇమాన్యుయల్ ఓడిపోయావు కానీ చాలా బాగా ఆడావు, నీ బ్యాడ్ లక్ అంతే అనేసి ఒక చిన్న మాట చెప్పునుంటే ఎంత బూస్ట్గా ఉండేది ఇమాన్యుయల్కి. ఒక్క మాట కూడా చెప్పలేదు. అక్కడైతే నేను ఫీల్ అయినా, అబ్బా నిజంగా ఏం చెప్పలేదా ఇమాన్యుయల్కి ఒక మాట కూడా? చెప్తే ఏమైపోతుంది? ఇప్పుడు ఈ రివ్యూవర్స్ కళ్యాణ్ తనుజ అనుకుంటా, అక్కడ బయట ప్రోమోస్లో కళ్యాణ్ తనుజ అనుకుంటా, ఈ ఫ్యాన్స్ తనుజ కళ్యాణ్ అనుకుంటా, మిగతా ఎవరు లేరా? ఇమాన్యుయల్ ఎంత బాగా అన్నాడు, పవన్ ఎంత బాగా అన్నాడు, ఏందయ్యా మీరంతా చా. ఓకే నాగార్జున గారు చివరి దాకా వెళ్ళిపోతున్నా అనేసి కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నావు కదా, ఇప్పుడు నువ్వే విన్నర్, ఇదే లైఫ్ అంటే అనేసి చెప్తున్నాను అనమాట. దాని తర్వాత నాగార్జున గారు డెమాన్తో అంటా ఉన్నాడు, నాకు అనిపించింది రితు వెళ్ళిపోయాక నువ్వు బాగా అయ్యావు, నీ బర్త్డేని తగ్గిపోయిందంటే. అవును సార్ ఈ వీక్ నేను బాగా ఎంజాయ్ చేశా అనేసి చెప్పాడు. అంతేకాదు సార్ నా కోసం ఎవరైనా పంపించుంటే బాగుండేది అన్నాడని చెప్పేసి తనుజ చెప్పింది. దాని తర్వాత సంజన ఇంకోటి చెప్పింది. దాని తర్వాత మిగిలిందంతా మీరు ఆల్రెడీ గేమ్లో చూసినారబ్బా. ఒక పాయింట్ చెప్పాలనేసి అనుకున్నా. అప్పుడే నేను ఎప్పుడైతే కళ్యాణ్ గురించి ఒక నెగిటివ్గా ఏదైనా చెప్తానో వెంటనే దాన్ని పాజిటివ్ అయ్యేలాగా ఎపిసోడ్లో ఇంకోటి ఉంటుంది. నేను ప్రోమో చూసి ఒక మాట అన్నా, డెమాన్ పవన్కి కళ్యాణ్ ఇవ్వడం నాకు అస్సలు నచ్చలేదు, ఎన్ని వారాలు లాగుతాడు ఇంకా అనేసి అప్పుడే వీడియోలో చెప్పిన. అప్పుడే వీడియోలో నేను కొంచెం కళ్యాణ్ పిఆర్ లాగా చేస్తున్నాను. ఆ వీడియో ఎవరైనా కళ్యాణ్ ఫ్యాన్స్ కావాలంటే చూసుకోండి, దాంట్లో చాలా వీడియోలు ఉన్నాయి, మీరు కట్ చేసి రీల్స్లో వేసుకునేదానికి జనాలందరికీ రీచ్ అవుతుంది, వేసుకోండి. ఈ వీడియోలో కూడా తనుజ గురించి చెప్పినాను కదా, అది కూడా కట్ చేసి వేసుకోండి, జనాలకి రీచ్ అవుతుంది. సో జనాలకి ఎట్లా అంటే మీరు ఊరికే ఏదో టైప్ చేసి పెడితే లేకపోతే ఆ వీడియో తీసి పెడితే రీచ్ అవ్వదు. ఇట్లా వీడియోలు పెడతా ఉంటే ఎవరెవరు ఏమేమి మాట్లాడినారని వీడియోలు పెడతా ఉంటే అప్పుడే రీచ్ అవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఏదో చెప్తున్నాను, నేను చెప్తున్నాను. అప్పుడే వీడియోలో నేను ఇట్లా కళ్యాణ్ గురించి చెప్పిన నెగిటివ్గా ఏమనేసి, ఈ పిల్లోడు ఏందబ్బా ఈ పిల్లోడు గోష్టగా చేస్తూ ఉంటాడు, ఎప్పుడో జరిగింది 3వ వారంలో పవన్ సపోర్ట్ చేయడు అనేసి వచ్చింది తీసుకొచ్చి ఇప్పటిదాకా వేస్తుంటాడు, లాస్ట్ వారం వరకు ఇంక వదలడా ఈ పాయింట్ అని చెప్పేసి అనుకున్నా. ఎపిసోడ్లు చూస్తే ఫస్ట్ అడిగినప్పుడు సార్ అందరు జెమ్స్ సార్, అందరి మీదే నాకు అసలు అట్లాంటివి లేదు సార్, అందరు జెమ్స్ అనేసి అంటాడు. కానీ ఖచ్చితంగా ఒక పేరు పెట్టాలి అంటే అప్పుడు డెమాన్ పవన్ది తీసుకొస్తాడు. సార్ వాడే సార్ నాకు 2-3 విషయాల్లో అట్లా చేసింది, సో డెమాన్ పవన్ అనేసి అంటాడు. అంటే డెమాన్ ఇమ్మీడియట్గా సార్ వాడు ఆడితే గేమ్ నేను ఆడితే క్రైమా అని చెప్పేసి లాగా మాట్లాడతాడు. కానీ అప్పుడే నేను ఇది తప్పని చెప్పాను. బట్
ఇప్పుడు నాకు అది చూసిన తర్వాత ఫస్ట్ లేదని చెప్పాడు కదా, ఇంకా వాళ్ళు గుచ్చి అడుగుతా ఉంటే ఇంక వేరే ఎవరు లేరు కాబట్టి ఆ పేరు చెప్పాడని అనిపించింది. కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్లో ట్రస్ట్వర్తీ కాదు అని చెప్పేసి వీళ్ళ పేరు చెప్పారు. కానీ అందరి పేర్లు కళ్యాణ్ పేరు ట్రస్ట్వర్తీ కాదనేసి ఒక్కరు కూడా చెప్పలేదు, విచ్ ఇస్ రియలీ నైస్. సుమన్ శెట్టి గారిని కూడా ఎవరు చెప్పలేదులే, బట్ సుమన్ శెట్టి గారిని మనం లెక్కలోకి వేసుకోకూడదు, ఆయన్ని ఏ లెక్కలోకి వేసుకోకూడదు. ఆయన ఆటలో అట్టిపండ్లాగా చిన్న క్యూట్ డాల్ అంతే, బట్ ఎవరు చెప్పలే. దాని తర్వాత మీరు అంటా ఉన్నారు తనుజాని నెగిటివ్ చేస్తున్నారు, సంజన గారిని లేపుతున్నారు అనేసి. తనుజాకి ఎట్లయితే అది సంజన గేమ్ అని చెప్పారో, సంజన వచ్చి తనుజ గురించి చెప్పినప్పుడు కూడా తనుజ గేమ్, అది గేమ్ అమ్మా నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అట్లే సేమ్ చెప్పారు. సో తప్పుగా ఏం చెప్పాలా నాకు తెలిసి. సో ఇద్దరికీ సేమ్ ఆన్సర్ అనేసి ఇచ్చినారు, మీరు అట్లా ఆలోచించాల్సిన అవసరమే లేదు. తర్వాత చెప్తా పాయింట్ ఉంది, ఆల్రెడీ ఈ పాయింట్ అప్పుడైనా చెప్పున్నాను, ఈ పాయింట్ మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తా. సో తనుజ వచ్చి సంజన గారి గురించి ఏమని చెప్తుందంటే, ఒక మనిషిని నామినేషన్ చేసేటప్పుడు నేనా ఇమాన్యుయలా అనేసి, అంటే నాకు ఇమాన్యుయల్తో బాండ్ ఉంది అనేసి అనేది సార్, అందుకని నామినేషన్ నన్ను చేసింది. కానీ గేమ్ వరకు వచ్చేసరికి ఆవిడ మీదకి వచ్చేసరికి ఆవిడ ఇమాన్యుయల్ని పేరు మార్చేసుకునింది, ఫస్ట్ వేరే పేరు ఉన్నింది, దాని తర్వాత ఇమాన్యుయల్ని మార్చేసుకునింది అనేది. ఈ పాయింట్ మీరు ఎంతైనా వెనకేసుకొని రండి తనుజాని, ఈ పాయింట్లో తనుజానే రాంగ్. ఎందుకంటే నిజంగానే తనుజ చాలా స్టూపిడ్గా ఆలోచిస్తోంది. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి అంటే అప్పుడు బాండ్ గుర్తొస్తుంది. గేమ్లో ఓడిపోతే ఏముంది, గేమ్లో ఓడిపోయినంత మాత్రాన బాండ్ లేనట్టు కదా, హౌస్లోనే ఉన్నట్టే కదా. సో ఈ పాయింట్ నాకు క్లియర్గా తనుజకు ఆ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలని అనిపించింది. సో సంజన గారు నామినేషన్స్ టైంలో ఇమాన్యుయల్కి నాకు ఉండే బాండ్, నేను ఇమాన్యుయల్ని నామినేట్ చేయలేను అనేసి ఎందుకు చెప్పిందంటే, బికాస్ ఇమాన్యుయల్ హౌస్లోంచి వెళ్ళిపోతే తనకు బాధ, హౌస్లోంచి వెళ్ళిపోవడం వేరు, గేమ్లో ఓడిపోవడం వేరు. సో గేమ్లో ఇమాన్యుయల్ని అగెయిన్స్ట్గా పోయింది అనేసి అంటే దట్ ఈస్ గేమ్. ఆవిడ వెళ్ళిందో వెళ్ళలేదో అది ఆవిడ ఇష్టం, దానికి నామినేషన్స్కి అసలు సంబంధమే లేదు. దీనిలో స్టూపిడ్గా ఆలోచించింది తను 11 1 సెకండ్ గేస్. సో గేమ్ ఇస్ డిఫరెంట్, నామినేషన్స్లో నామినేట్ చేసి ఇంట్లోంచి పంపించడం ఇస్ డిఫరెంట్. ఆ లాజిక్ అర్థమైతే తనుజకు బాగుంటుంది అనేసి నాకు అనిపించింది. దాని తర్వాత రిగ్రెట్, ఒక్కొక్కరు ఒక్కొక్క రిగ్రెట్ చెప్తున్నారు. ఆ రిగ్రెట్ ఆల్రెడీ అప్పుడే వీడియోలో చెప్పేస్తున్నాను, ప్రోమోలో కూడా వచ్చేసింది. బట్ కళ్యాణ్ రిగ్రెట్ చూపించలేదు కాబట్టి కళ్యాణ్ది సుమన్ శెట్టిది, దాని గురించి మాడతాం. సో సుమన్ శెట్టి అన్న ఏది రిగ్రెట్ అన్నాడంటే, సార్ నిఖిల్ చాలా జెన్యూన్గా ఉంటాడు సార్, నేను నిఖిల్ 10th వీక్లో నామినేట్ చేసి బయటికి పంపించేస్తున్నాను, అందుకనేసి నాకు రిగ్రెట్గా అనిపిస్తుంది. అంటే ఏ టైంలో నువ్వు గేమ్ మార్చుకున్నావు అంటే ఫ్యామిలీ టైంలో మార్చుకున్నా అనేసి అంటే నాగార్జున గారు గుచ్చి అడిగారు, ఏమని చెప్పారు అనేసి. కవర్ చేసేసరిలే, తనుజతో ఉండద్దని చెప్పింది కదా వాళ్ళ ఆవిడ, దాని గురించి గుచ్చి అడిగారు, అది చెప్పలే సుమన్ అన్న. దాని తర్వాత కళ్యాణ్ వచ్చి, సార్ ఆ వీక్ అంతా ఏదో ఒకటి జరుగుతూనే ఉండింది సార్, మీరు కన్ఫెషన్ రూమ్కి పిలిచి వీడియోస్ చూపించడం, తర్వాత నామినేషన్స్లో నేను ఏదో చేద్దాం అనుకుని ఏదో చేస్తే అది తప్పు నా మీద పడ్డం, అండ్ కరెక్ట్గా వీకెండ్కి ముందు రోజు తనుజ కళ్ళు తిరిగి పడిపోవడం అనేసి అన్నాడు. ఏంట్రా ఈ ప్రేమ పావురము తన్న వనము నందన వనము ఏలను, ఏంటా ప్రేమ ఏంటి తనుజ మీద? బయట తనుజ బాయ్ ఫ్రెండ్కి కూడా అంత ఉండదేమో, పేరు చెప్పేస్తే మళ్ళీ నాకు ఏడ బొక్కపడిపోతుందని నేను పేరు చెప్పట్లేదు. కానీ తనుజ బాయ్ ఫ్రెండ్ మీరు అందరు చూసారు గైస్, చాలా మీరు ఊరికే తనుజ బాయ్ ఫ్రెండ్ అనేసి కొడితే చాలు, యూట్యూబ్లోనే మీకు చాలా వీడియోలు చాలా ఫోటోలు వస్తాయి, నేనేం చెప్పను. ఓకే, తర్వాత సుమన్ యు ఆర్ ఎలిమినేటెడ్ అనేసి అనగానే ఆయన ఫేస్ అమాయకంగా అనిపించింది, క్యూట్గా అనిపించింది, పాపం అనిపించింది, బుజ్జుగా అనిపించింది. బట్ బుజ్జోడుదా, బట్ హీ ఈజ్ నాట్ బిగ్ బాస్ మెటీరియల్ అని చెప్పేసి నాకు అనిపించింది. బుజ్జోడు మా వాడిని చూపిస్తాం, మా వాడు ఎంత క్యూట్ తెలుసా, ఎంత చిట్టి బాయ్ చిట్టిగూడు. జానీ సిన్స్ చొక్కా సుబ్రహ్మణ్యం ఎక్కరా చూపిస్తామా, చొక్కా సుబ్రహ్మణ్యంని. ఇట్లా రా ఇట్లా రే రా బుజ్జోడుదా, ఏడన పోర్రీ. ఓకే, సో సుమన్ వచ్చి జాగ్రత్తగా ఆడు, బయటకు వచ్చాక విల్ గో అన్న డెమోన్ పవన్తో, అంటే దానికి ఏంటిది, మేము కూడా హౌస్లో ఉన్నప్పుడు చాలా ప్లాన్లు వేసుకున్నాంలే. తర్వాత సంజన, ఇంకా దొంగతనాలు చేయొద్దండి సంజన గారు, ఎమోషనల్ అవ్వకండి, ఎవరి మీద బాటిల్ ఇసరకండి అనేసి అన్నాడు. ఇమాన్యుయల్తో ఐ విల్ మిస్ యూ అంటే డిఎల్ఎఫ్ ఛాయ్ కోసం పోదాము అనేసి అంటే, సార్ డిఎల్ఎఫ్ ఛాయ్ కాదు సార్, సుమన్ అన్న నన్ను కళ్యాణ్ని బ్యాంకాక్ తీసుకుపోతాం అన్నాడు. అంటే బ్యాంకాక్ బ్యాంకాక్ నేను కూడా పోతా బ్యాంకాక్, మళ్ళీ బ్యాంకాక్ పోయి మీ అందరికీ వ్లాగ్స్ పెడతా. ఓకే సో
మధ్యలో రీతు వస్తా అంటే నువ్వు ఎందుకు మధ్యలో అనేసి అంటే వెళ్ళిపోయిందంట రీతు కూడా ఆల్రెడీ బ్యాంకాక్ వెళ్ళింది అనుకుంటా. తర్వాత కళ్యాణ్ పడాలాకి చాలామంది పడాలా ఓకే సుత్తి డైలాగ్. కళ్యాణ్ పడాలా కమ్మాన్ కప్పు కొట్టాలి అన్నాడు. నువ్వు కప్పు కొట్టాలా, నువ్వు రావాలా, మనం పోవాలా అన్నాడు. సో ఇదే నేను తమ్నైల్లో పెట్టింది. ఇంకా సుమన్ శెట్టి ఓట్లన్నీ కళ్యాణ్ పడాలాకి అనేసి. ఎందుకంటే యూజువల్లీ ఇట్లా సుమన్ శెట్టి ఎవరితో అయితే క్లోజ్గా ఉంటారో వాళ్ళకే ఓటింగ్ వెళ్తుంది, బర్నీ గారు ఎవరితో అయితే క్లోజ్గా ఉంటారో వాళ్ళకే ఓటింగ్ వెళ్తుంది. కానీ సుమన్ శెట్టి కళ్యాణ్ వీళ్ళిద్దరికీ మనకు చూపించిన బాండ్ చాలా జరిగిందేమో హౌస్లో అని చెప్పేసి అనిపిస్తోంది. చాలా అట్లా జరుగుతూ ఉంటాయి అనమాట. నేను కూడా కొంతమందితో చాలా క్లోజ్గా కొంత బాండ్తో మాట్లాడింది బయటకు వచ్చిన తర్వాత ఎపిసోడ్లో లేదు, ఎక్కడా లేదు. సో అక్కడ నాకు అనిపించింది కొన్ని బాండ్స్ అట్లా చూపించరు, చాలా డీప్ బాండ్స్ చూపిస్తుంటారు. సో సుమన్ శెట్టి గారికి కళ్యాణ్కి ఏదో బాండ్ ఉంది. ఆ బాండ్ వల్ల వాళ్ళిద్దరు మాట్లాడుకునేదంతా మనకు చూపించకపోయినా కూడా బయటకు వచ్చాక మనం పోదాం, నువ్వు కప్పు కొట్టు, కళ్యాణ్ పడాలా కప్పు కొట్టు అన్నాడు. సో కళ్యాణ్ పడాలా కప్పు కొట్టు అన్నాడంటే సుమన్ శెట్టి గారికి కళ్యాణే గెలవాలని ఉంది. సో సుమన్ శెట్టి గారికి కళ్యాణే గెలవాలని ఉంది కాబట్టి సుమన్ శెట్టి కోసం ఇన్ని రోజులు ఓట్లేసిన వాళ్ళందరూ కళ్యాణ్కే ఓటేస్తారు ఈ వారం పక్కా. సో సుమన్ శెట్టి ఓటింగ్ ఇప్పుడు కళ్యాణ్ పడాలా సైడ్ ఉంది. సో ఇన్ని రోజులు వార్ వన్ సైడ్ అయిపోయింది అనుకున్నాము. ఎక్కడో తనుజ గెలిచేస్తుందనేసి అనిపించింది లాస్ట్ వీక్. బిగ్ బాస్ వేసే వాళ్ళు చూసి, బిగ్ బాస్ వాళ్ళు లేపేదాన్ని బట్టి, బిగ్ బాస్ వాళ్ళు చూపించేదాన్ని బట్టి అన్నీ చేసేదాన్ని బట్టి తనుజాన్ని ఎక్కడో పుష్ చేస్తున్నాడు అనేసి అనిపించింది. కానీ మళ్ళీ చెప్తానా, ఈ వారము ఈసారి ఎంత టైట్ ఓటింగ్ అంటే సీజన్ 5 తర్వాత మళ్ళీ ఇప్పుడే టైట్ ఓటింగ్. సీజన్ 5లో సన్నీ షన్నుకి మధ్యలో అసలు జరిగింది ఫైట్ చాలా 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 తక్కువ డిఫరెన్స్తో వాళ్ళిద్దరిలో సన్నీ గెలిచేస్తాడు. సేమ్ ఈ సీజన్లో కూడా అంతే. కళ్యాణ్ తనుజ వాళ్ళిద్దరి మధ్యలో చాలా చాలా టైట్ ఓటింగ్ జరుగుతోంది. వాళ్ళిద్దరు టైట్ ఓటింగ్లో ఎవరు గెలుస్తారో మనకు తెలియదు. సో సుమన్ శెట్టి ఓట్స్ అయితే కళ్యాణ్ పడాలాకే, అది మాత్రం పక్కా. ఈ బర్నీ గారు ఓట్స్ మేబీ తనుజకి వెళ్ళొచ్చేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకే నేను చెప్పినాను సుమన్ శెట్టి ఓట్స్ అంతా ఇంకా కళ్యాణ్ పడాలాకి అనేసి. దాని తర్వాత తనుజ, మా పాప తర్వాత నువ్వే నా బంగారు తల్లి, ఇంకో 1 వీక్ అందరూ హ్యాపీగా ఉండండి, తెలిసి తెలియక తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి అనేసి అన్నారు. బర్నీ అన్న లేచి ఏడుస్తా, నీ నుండి నేను చాలా నేర్చుకున్నా సుమన్ అన్న, ఈ హౌస్లో అందరికంటే ఎక్కువ వర్క్స్ చేసింది నువ్వే, చాలా సినిమాలు చేసింది నువ్వే, కానీ నువ్వు ఎక్కడ యాటిట్యూడ్ చూపించలేదు, సెలబ్రిటీ అనే ఫీలింగ్ చూపించలేదు. నిన్నటి వరకు ఒకటే బెడ్ మీద ఉన్నాం, మనసులో నువ్వు ఏది పెట్టుకో, ట్రూ ఫ్రెండ్ ఇచ్చింది నాకు ఈ హౌస్, లవ్ యూ బ్రదర్ అనేసి అన్నాడు. మనస్ఫూర్తిగానే చెప్పినాడు అంతా. మనస్ఫూర్తిగానే చెప్పినాడు. సో ఆ బాండ్స్ అంతా రియల్ గేస్. ఆ హౌస్లో నిజంగానే బాండ్స్ అంతా ఆ టైంలో ఎట్లా అనిపిస్తుంది తెలుసా, మన చిన్ననాటి స్నేహితులు, మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, మనకి చిన్నప్పటి నుంచి వాళ్ళు తెలుసు, వాళ్ళకి మన గురించి తెలుసు అంటే వాళ్ళ మీద ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుందో బిగ్ బాస్ హౌస్లో కూడా అట్లాంటి ఫీలింగే ఉంటుంది. ఐ వాజ్ దేర్. సో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ ఆదిరెడ్డి నేను అంతే క్లోజ్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఫోన్ చేసినా మాడుకుంటూ ఉంటాం జాలీగా. సత్య నేను అంతే ఫ్రెండ్స్. మధ్యలో మా ఇద్దరం ఇప్పుడు ఈ మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చి మేము మాడుకోవట్లేదు. ఎన్ని మంత్స్ అయింది, మే అనుకుంటా లాస్ట్ సత్యతో మాట్లాడింది. ఏప్రిల్, మేనే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 6 నెలలు అయింది మాట్లాడుకొని. మేము 6 నెలల ముందు వరకు ఎంత బాగుండేవాళ్ళమో, ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళమో. అట్లా అయిపోతూ ఉంటాయి కొన్నిసార్లు సిచ్యువేషన్స్. వేర్ దర్స్ విల్ దర్స్ వే. టైం అనేది, టైం హీల్స్ ఎవ్రీథింగ్, టైం ఆన్సర్స్ ఎవ్రీథింగ్. ఓకే, అది చెప్దాం అనుకున్నా. అండ్ ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందరికీ తెలుసు ఇంకో 10 గైస్. అప్పుడే వీడియోలో కళ్యాణ్ పియర్గా బాగా చెప్పాను. 2 పాయింట్స్ చెప్పా, ఆ 2 పాయింట్స్ పగిలిపోయే పాయింట్స్ చెప్పా, ఆ 2 పగిలిపోయే పాయింట్స్ తీసి ఇన్స్టాలో కూడా పెట్టా. అప్పుడే ఓకే, బాయ్ గైస్, బాయ్.